హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నేను మీ నారాయణ శిరీష 2981 అండి. నేనైతే బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి పొద్దున్నే అయితే లేచానండి. చెప్పాను కదా పిల్లలకి హాఫ్ డే స్కూల్ అని చెప్పి, అందుకని చెప్పి పొద్దున్నే అయితే లేగవలసి వస్తుందండి. ఇంక లేచి గిన్నెలు అయితే తోమేశాను, ఇంక వాకిలు అయితే కడుగుతున్నానండి. ఇక్కడైతే వాకిలు అయితే శుభ్రంగా ఊడ్చేసాయి, కడిగేస్తున్నాను. ఇంక ఇదైతే మంగళవారం వీడియో అండి. పెట్టడం అయితే అవ్వలేదు, మాకేంటంటే వర్షం పడుతుందండి. కరెంట్ అయితే సరిగా ఉండట్లేదు, ఇంక అందుకని చెప్పి అయితే వీడియో అయితే లేట్ అయిందండి. ఇంక నేనైతే ఈ విధంగా అయితే వాకిలు అయితే కడిగేసానండి. ఇంకా వాకిలు కడిగేసి ఇంక ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో పని అయితే చేస్తున్నానండి. ఇంకెక్కడ గిన్నెలు అయితే తోమేశానండి. ఎన్ని గిన్నెలు అయితే అయినాయి, గిన్నెలు కూడా కడిగేసి ఇంక వాకిలు అయితే కడిగేసాను. ఇంకా చీకటిగానే ఉందండి. ఇంకా ఇల్లు అయితే ఊడ్చేసానండి శుభ్రంగా. మొత్తం ఇల్లంతా ఊడ్చేసిన తర్వాత ఇంకా వాకిలు కడగడం కోసమని వెళ్ళాను. ఇంక ముగ్గు అయితే ఈ విధంగా అయితే పెట్టేశానండి. ఈరోజు ముగ్గు ఇంక ఈరోజు అయితే ఇట్లా అయితే వేసాను. ఇంకా చిన్నగానే వేసానండి. ఇట్లా అయితే వేసేసాను త్వరగా. ఇంక ఇక్కడైతే ముగ్గు వేసేసి ఇంకా లోపలికి వెళ్ళి లోపల పని అయితే చేస్తున్నానండి చిన్నగా. ఇంకా టిఫిన్ పని అయితే చేయాలండి. ఇంకేంటంటే మాకైతే వర్షం అయితే పడిందండి, అందుకని చెప్పి వీడియో అయితే పెట్టడం లేట్ అయింది. ఇంకొకవైపు ఇడ్లీ అయితే పెట్టేశాను, అవైతే ఉడికిపోయినాయండి. ఇంకా ఒక 5 నిమిషాల నుంచి దింపేయాలి. పొగ చూడండి ఎట్లా వస్తుందో. ఇంకొకవైపు అయితే దోశలు అయితే వేస్తున్నాను. ఇంక మా వారైతే గుడికైతే వెళ్ళారండి. పువ్వులు ఇంకా తనే కోసారు ఈరోజు. నేనైతే వీడియో అయితే తీయలేదండి. పువ్వులు అయితే నాకు పూజకి అయితే సరిపోతున్నాయండి. ఇంకా దోశలు అయితే వేసేస్తున్నాను. ఇంక పిల్లలకైతే వేసేస్తున్నానండి, మా పిల్లలిద్దరికి. ఇంకా వాళ్ళకి పొద్దున్నే స్కూల్ కదండి, అందుకని చెప్పేసి ఇంక పొద్దున్నే టిఫిన్ అయితే వేస్తున్నాను వాళ్ళ కోసం. ఇంక ఈరోజు ఏంటంటే మిరపకాయలు ఏంటంటే పండినాయండి. చట్నీ ఇది వైట్ చట్నీ అనండి, కాకపోతే పచ్చిమిరపకాయలు పండినాయి, కొంచెం ద్వారగా ఉండేసరికి పండినాయి. ఇంకా అదే అట్లాగే వేసేసానండి. ఇంకా టిఫిన్ పని అయితే అయిపోయిందండి. మళ్ళీ ఇంకా మొత్తం అయితే ఊడ్చుకొస్తున్నాను. పిల్లలు పొద్దున్నే వెళ్ళారు కదండి, ఇంకా ఆగం అయితే చేసేసారు. ఇంక అందుకని చెప్పేసి మళ్ళీ అయితే ఊడుస్తున్నాను. ఇంకా మొత్తం అయితే ఊడ్చుకొస్తున్నాను ఒకసారి. ఇంక ఈ విధంగా అయితే అవుతూ ఉందండి నా పని. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేయాలండి, ఇంకా వేయలేదు. మబ్బులు అయితే చేస్తున్నాయండి, బట్టలు అయితే సరిగ్గా ఆరట్లేదు. ఇంక ఈరోజు ఏంటో మబ్బుగా ఉంది, వర్షం అని చెప్తున్నారు కదండి. ఇంకా అట్లా నేను ఇంకైతే మొత్తం అయితే ఊడ్చేస్తున్నాను ఇల్లంతా. పిల్లలు వెళ్ళిన తర్వాత ఇంక మళ్ళీ నా పని అయితే ఎట్లా ఉండిద్దండి. ఇంక టిఫిన్ పని అయితే అయిపోయిందండి ఒకవైపు. ఇంక శుభ్రంగా ఊడ్చేసి ఇంక మిగతా పని అయితే చేయాలి. అన్నం కూర అవన్నీ వండాలండి. ఇంక ఇక్కడేమో ఇట్లా అవుతూ ఉంది. సారీ అండి, ఈరోజు అన్నం కూర వండే పని లేదు, ఎందుకంటే మా ఇంటి దగ్గర చిన్న ఫంక్షన్ అయితే ఉందండి, దానికైతే వెళ్ళాలి. మర్చిపోయాను. ఇంక ఈరోజు అయితే ఫంక్షన్ అయితే ఉందండి, నాకే గుర్తులేదు. ఇంకా అంటే మా తోటికోళ్ళ వల్ల పాపల ఫంక్షన్ అండి, చిన్న ఫంక్షను, ఇంటి పక్కనే చెప్పారు. ఇంకా వెళ్ళాలండి. ఇంక ఇక్కడైతే ఈ విధంగా అయితే పని అయితే చేసుకుంటున్నాను. ఇంక మా చిన్నత్తయ్య అయితే వచ్చి వెళ్ళిందండి, ఇంకా కొట్టు దగ్గరికి వచ్చి వెళ్ళింది. నేనైతే ఇంక ఇట్లా ఉన్నాను. ఇంకా పండుగ పనులు స్టార్ట్ అవుతాయి కదండి, ఇంక ఉగాదికి. నేనైతే సరుకులు తెచ్చుకుందాం అనుకుంటున్నాను, ఇంకా వెళ్తే కనుక చూపిస్తాను. నా పనులు అయితే ఇట్లా అవుతూ ఉన్నాయండి. టిఫిన్ పని అంతా అయిపోయిన తర్వాత ఈ విధంగా అయితే చేస్తున్నాను. ఎండ ఏంటంటే కొంచెం సేపు వస్తుంది, కొంచెం సేపు ఏమో మబ్బుగా ఉంటుందండి. ఇంకా అట్లా ఎండ అయితే కొంచెం సేపు ఒక అరగంట ఎండ కాస్తే కొంచెం సేపు ఏమో మబ్బుగా ఉంటుంది. ఇంకా అట్లాగని చెప్పి బట్టలు అయితే ఇంక ఈరోజు అయితే వేస్తున్నానండి. ఇంకా నిన్న కూడా వేయలేదని చెప్పేసి వేస్తున్నాను. ఇంక నేను ఈ పనులన్నీ అయిపోయి చేసేసేసరికి పిల్లలు కూడా వచ్చేస్తున్నారండి. ఇంకా కొంచెం సేపు కూడా అట్లా పడుకోవడానికి లేదు, ఖాళీ అనేది ఉండట్లేదు, పనే సరిపోతుంది. ఇంక ఈ విధంగా అయితే నా పని అయితే అవుతూ ఉందండి. ఇంకోటి ఏంటంటే మా వదిన వచ్చిందని చెప్పాను కదండి, మా వదిన అయితే వెళ్ళింది. ఇంక తనైతే వీడియో అయితే తీయలేదండి నేను. తను వదిన మరదల చీరలని పెట్టుకుంటున్నారండి మా సైడు, అందుకని చెప్పేసి నాకు చీర పెట్టడం కోసం అయితే వచ్చిందండి. మా ఆయన వాళ్ళ చెల్లెలు కదండి, నేను తనకి వదిన అవుతాను కదా, అందుకని చెప్పేసి నాకు చీర పెట్టడం కోసం అయితే వచ్చింది. ఇంకా నైట్ వచ్చింది కదండి, లేట్గా వచ్చింది. ఇంకా నైట్ ఉండి పొద్దున్న అయితే వెళ్ళింది. ఇంకా వాళ్ళ పిల్లలు ఉన్నారు కదండి తనకు కూడా, అందుకని చెప్పేసి ఇంకా వండమంటే వండుకొని వెళ్ళింది. నేనేమో ఉండమని చెప్పాను, తనైతే ఉండలేదండి. ఇంకా వెళ్ళింది. ఇంకా వెళ్తుంటే ఇంకా మందార మొక్కలు ఉన్నాయి కదండి, మన మందారాలు కొమ్మ అయితే బతికిందని చెప్పాను కదా, ఇంకా తనకు కూడా ఒకటి ఇచ్చాను, తీసుకెళ్ళి పెట్టమని చెప్పి. పువ్వులు దేవుడికి సరిపోతే పెట్టమని చెప్పి అయితే ఇచ్చానండి నేను.
తనైతే వెళ్ళిపోయిందండి. మా వదిన అయితే పొద్దున్నే టిఫిన్ చేసేసి వెళ్ళింది. ఇంకా ఆనందిన దగ్గర నుంచి వెళ్దుగానంటే పని ఉందని చెప్పేసి వెళ్ళిందండి. ఇంకా తనైతే ఈ చీర అయితే పెట్టిందండి. గాజులు చీర బొట్టు పెట్టి అయితే పెట్టేసి వెళ్ళింది. ఇది మన దగ్గర కలెక్షన్లోదేనండి. నా దగ్గర ఉన్నాయి కదా శారీస్, దాంట్లోదే. ఇంక ఇదైతే తీసుకొని పెట్టింది. నాకు ఈ కలర్ లేదని చెప్తే ఇంకా కలర్ అయితే తీసి పెట్టిందండి. ఇంకా ఈ విధంగా అయితే దీనికోసమేనండి మా వదిన అయితే వచ్చింది. నేను చెప్పాను కదా మా వదిన వస్తుందని చెప్పి, ఇంకా చీర పెట్టడం కోసమని వచ్చిందండి. ఇంకా మళ్ళీ మరదల చీరలు అయినప్పుడు మళ్ళీ నేను కూడా పెట్టాలి కదా, ఇంకా అప్పుడు వీడియో తీసి చూపిస్తాను మీకు. నేనైతే ఈ విధంగా అయితే ఇవి కూడా మన దగ్గర గాజులేనండి. ఇంకా తనైతే ఇంకా బయట ఎందుకులే అని చెప్పి నా దగ్గర నేనే చెప్పాను, ఇంకా ఇక్కడే తీసుకుందానని. డ్రెస్ అయితే తీసుకొచ్చిందండి. చీర అయితే చీర, డ్రెస్ అయితే డ్రెస్ అని. ఇంకా మళ్ళీ చీరే పెట్టాలి కదా, చీర అన్నప్పుడు అని చెప్పి మళ్ళీ చీర తీసుకొని పెట్టింది. ఇవైతే నేనైతే ఆన్లైన్లో అయితే పెట్టానండి. ఇవి సైజు పెద్దవి వస్తాయని పెట్టానండి. కాకపోతే చిన్న సైజు వచ్చింది. నేనైతే అంత హ్యాపీగా లేనండి వీటి విషయంలో. మా వారైతే అరిశారు, ఎందుకు ఇంత చిన్నవి పెట్టావని చెప్పి. నేనేంటంటే పెద్దవి వస్తాయని పెట్టానండి. మొన్న గంటలు చూపించాను కదా, బాగుంది. క్వాలిటీ పరంగా అయితే బాగానే ఉన్నాయండి. కాకపోతే సైజు చిన్నగా వచ్చింది. నేను ఏదన్నా వండుకోవచ్చులే అని చెప్పి ఆర్డర్ చేశాను. కాకపోతే చిన్నగా వచ్చినాయి 2. ఇంకా అందుకని చెప్పేసి ఏం చేస్తాం, ఇంకా రిటర్న్ పెట్టడానికి అయితే అవ్వట్లేదండి. ఇంకా అట్లాగే క్వాలిటీ అయితే బాగుందండి. ఇంకా దేనికో దానికి వాడొచ్చులే అని ఇంకా ఉంచేసానండి. ఇవైతే ఎంత పడినాయండి, రేటు కూడా గుర్తులేదు. మొన్ననగా వచ్చినాయండి. ఇంక ఓపెన్ చేయలేదు, అట్లాగే పెట్టాను. ఇంక ఈరోజు చూద్దాంలే అని తీసాను. సైజ్ అయితే చిన్నది వచ్చిందండి. ఇంక మా వదిన వస్తా పిల్లల కోసం అని చెప్పి గ్రేప్స్ అయితే తీసుకొచ్చిందండి పిల్లలకని. ఇంకా మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు కదా, ఇంకా వాళ్ళకైతే కడిగేసి ఇస్తున్నానండి. ఉప్పు నీళ్ళలో కడిగేసి ఇస్తున్నాను. ఇంక వాళ్ళైతే తిని కొంచెం సేపు అయితే టీవీ అయితే చూస్తారండి. పొద్దున్న చెప్పాను కదండి మబ్బు కొంచెం సేపు ఎండ అని చెప్పి, ఇంక ఇప్పుడైతే ఎండ వస్తుందండి, బాగా వస్తుంది. ఇంక ఇంట్లో అయితే కూలర్ అయితే పెట్టేశాను. ఇంక పిల్లలకైతే ఇవైతే కడిగిస్తున్నానండి. వీళ్ళు తినేసిన తర్వాత నేను మిగతా పనులు అయితే చేసుకుంటాను. ఇంక ఈ విధంగా అయితే అవుతుందండి పని నాది. ఏంటంటే మందులు ఇప్పుడు ఏంటంటే పండిస్తున్నారు కదండి, ఇవి పచ్చివి కోసి మందులు వేసి పండిస్తున్నారు కదా, అందుకని చెప్పేసి మా వారు ఉప్పు నీళ్ళలో కడిగి అయితే ఇవ్వమన్నారండి పిల్లలకి. అందుకని చెప్పి నేనైతే ఉప్పు నీళ్ళలో కొంచెంసేపు అలా ఉంచి కడిగేసి అయితే ఇచ్చాను. మా పిల్లలు అయితే తినేసారండి. ఇంకా మబ్బు అయితే పడుతుందండి. నేనైతే చిన్నగా అయితే పని అయితే చేసుకుంటాను. వాషింగ్ మిషన్లో బట్టలు అయితే అవుతున్నాయి. ఇక్కడైతే మా పిల్లలు నేనైతే తినేసామండి. ముగ్గురం మర్చిపోయాను. మా కార్తీక్ కూడా వచ్చాడండి. వాడేంటంటే కాయలు తక్కువ తింటాడులేండి, అందుకని నేను తొందరగా గుర్తుపెట్టుకొని వాడైతే కాయలు తక్కువ అండి, ఏం తిండు. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే అవుతూ ఉన్నాయి. ఇంక ఇక్కడైతే వేసేసానండి 2 రోజుల బట్టలు. ఈ మబ్బు పడుతుందని చెప్పి మళ్ళీ లోపల వేసుకోవడానికి ఏంటంటే మాకేంటంటే ఖాళీ లేదండి, అందుకని చెప్పేసి నేను కొంచెం దడుస్తాను. ఇంకా ఈ విధంగా అయితే శుభ్రం అయితే చేసేసానండి. పొయ్యి దగ్గర అంతా క్లీన్ అయిపోయింది. ఇంకా నిన్న మా వారు శనక్కాయలు తీసుకొచ్చారని చెప్పాను. శనక్కాయలు అయితే ఉడకబెట్టి మా పిల్లలకి అయితే ఇచ్చానండి. నేను మా పిల్లలు అయితే తినేసాము. ఇంకా తిని మా పిల్లలు అయితే ఆడుకోవడానికి అయితే వెళ్ళారండి. ఇంక ఈ విధంగా అయితే నా పని అయితే అవుతూ ఉందండి. ఇదండి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.